మొదటి చిత్రము. ఆదిలో దేవుడొక్కడే ఉన్నాడు. మిగిలినదంతయు చీకటిగా ఉండెను. దేవుడు మంచివాడు, సమస్తమును చూస్తూ ఉన్నాడు. ఈ మొదటి చిత్రంలో మనము చూస్తూ ఉన్నట్లుగా దేవుడు లోకమును సృష్టించాడు. వెలుగు కలగాలని ఆజ్ఞాపించాడు. రాత్రిని ఏలుటకు చంద్రుని, పగలు ఏలుటకు ఆకాశమును చేసి నీటిని విభాగించాడు. రెండవ చిత్రము. ఈ చిత్రములోని పుస్తకమునకు బైబిల్ అని పేరు. ఇది దేవుని వాక్యము. ఇది దేవుని గూర్చి దేవుని మార్గము మనతో మాట్లాడుతున్నది. దేవుడు ప్రజలందరినీ మిక్కిలి ప్రేమిస్తున్నాడు. మనము దేవుని నుండి వేరు చేయబడితిమి. అయితే ఆయనను తిరిగి కలుసుకొనుటకు ఒకే మార్గము బైబిల్ చెప్తుంది. ఈ కథలన్నీ బైబిల్లోనియే. మూడవ చిత్రము. దేవుడు తన మాట ద్వారా ప్రతి దానిని మంచిగా చేసినాడు. అవును, ఆయన భూమిని, పర్వతమును, సముద్రమును, నదులను చేశాడు. పిదప ఆయన జీవించు వాటిని చేసినాడు. నీళ్లలోని చేపలను, గాలిలో ఉన్న పక్షులను, మృగములన్నిటినీ చేశాడు. అవును, తాను చేసిన దానినంతటిని గూర్చి దేవుడు ఆనందించినాడు. ఎందుకంటే ప్రతిదీ మంచిగా ఉండెను. నాలుగవ చిత్రము. తరువాత దేవుడు మొదట మనిషిని చేసి ఆదామనియు మొదటి స్త్రీని చేసి అవ్వనియు పిలిచాడు. ఆయన చేసిన వాటన్నిటిపై అతనికి అధికారం ఇచ్చాడు. వారు దేవుని స్నేహితులు. వారు నివాసమున్న తోటలో ఆయనతో మాట్లాడినారు. ఒక ప్రత్యేకమైన చెట్టు తప్ప ప్రతి చెట్ల ఫలమును తినవచ్చని దేవుడు వారికి సెలవిచ్చాడు. వారు తినకూడని ఫలమును తిని దేవునికి లోబడలేదు. వారు పాపము చేసినారు. దేవునితో వారి సహవాసమును పోగొట్టుకున్నారు. దేవుడు వారిని తోట బయటికి పంపుతూ ఎలా శిక్షిస్తున్నాడో చూస్తూ ఉన్నాం. అప్పటి నుండి ప్రజలందరూ భోజనము చేయుటకై కష్టపడి పని చేయవలసి వచ్చెను. మరియు శ్రమను, వ్యాధిని, మరణమును అనుభవించవలసి వచ్చింది. ఐదవ చిత్రము. ఆదాము అవ్వలు కయ్యోను ఏబేలును ఇద్దరు కొడుకులను కలిగి ఉన్నాడు. కయ్యోను ఏబేలుపై కసి కలిగిన వాడై ఒకరోజు అతన్ని చంపినాడు. దేవుడు ఆదాము అవ్వలను శిక్షించినట్లుగా కయ్యోను తన పాపము నిమిత్తమై శిక్షించినాడు. మనము ఆదాము అవ్వల యొక్క బిడలమై ఉన్నాము. మనము అందరమును పాపమును చేసి శిక్షకు పాత్రులమై ఉన్నాము. పాపము మనలను దేవుని నుండి వేరుపరుస్తుంది. ఆరవ చిత్రము. అనేక ఏండ్లు గడిచినాయి. ఆదాము యొక్క కుటుంబం కూడా పెరిగింది. వీరు కూడా దేవునికి అవిధేయులై పాపము చేసినారు. ప్రజల పాపము ఎంత పెరిగిందంటే దేవుడు వారిని జలప్రలయము ద్వారా నాశనము చేయుటకు తీర్మానించుకున్నాడు. దేవుణ్ణి ప్రేమించి లోబడిన ఒక మనుష్యుడున్నాడు. అతని పేరు నోవాహు. నోవాహు అతని కుటుంబమును రక్షింపబడినట్లు దేవుడు అతనితో ఒక పెద్ద ఓడను కట్టమని చెప్పినాడు. తాను ఓడను కట్టు సంవత్సరములన్నిటను నోవాహు దేవుని నీతిని బోధించాడు. ప్రజలారా, మీరు మారుమనస్సు పొంది మీ అవినీతి కార్యాలు విడిచిపెట్టకపోతే దేవుడు మీ మీదికి జలప్రలయమును రప్పించి మిమ్మలను సర్వనాశనము చేస్తాడు. చూడండి, ఈ తిక్కలోని ఆకాశంలో మోడములు లేవు, ఏమి లేవు. జలప్రలయం వస్తుందంట. ఏమి తిక్క ఈయనకు! ఈయన మాటలు వింటే అయినట్లే మన పని. ఇలాగూ ఏలన చేసి తమ అక్రమ దారిని విడిచి జలప్రలయము నుండి రక్షింపబడినట్లుగా నోవాహు చెప్పిన మాటలను పెడచెవిన పెట్టినారు. ఏడవ చిత్రము. దేవుడు చెప్పినట్లు నోవాహు ప్రతి జాతి నుండి మృగములను, పక్షులను ఓడలోనికి తెచ్చాడు. నోవాహు, అతని భార్య, అతని 3 కొడుకులు, వారి భార్యలు ఓడలో ప్రవేశించారు. అప్పుడు దేవుడు వాకిలిని మూసినాడు. ఆయన భారమైన వానను కురిపించినాడు. నీళ్ల క్రింద నుండి భూమిని నింపాడు. ఇతరులందరూ రక్షణ పొందుటకు ఆలస్యం చేశారు. ఓడలోని నోవాహు
ఆయన కుటుంబము క్షేమముగా ఉన్నారు గాని బయటనున్న వారందరూ మునిగిపోయినారు. దేవుని నమ్మి ఆయనకు లోబడినందున నోవాహు రక్షణ పొందినాడు. 8వ చిత్రము. అనేక ఏళ్లు గతించినాయి. నోవాహు సంతానము అనేక వంశములుగా అభివృద్ధి అయినారు. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించి ఆయనకు లోబడినాడు. అతని వంశము గొప్ప జనముగా అవుతారని దేవుడు అబ్రహాముతో వాగ్దానము చేసినాడు. అబ్రహాము అతని భార్య శారాకు బిడ్డలు కలగలేదు. అయినను వారు దేవుని మాటను నమ్మినారు. వారు చాలా ముసలోలైనప్పుడు వారికి ఒక కొడుకు పుట్టినాడని అతన్ని ఇసాకని పిలిచినారని అబ్రహాము ఇసాకు లోకమును రక్షించుటకు వచ్చిన యేసుక్రీస్తు యొక్క పితరులు. 9వ చిత్రము. అబ్రహాము వంశము ఇశ్రాయేలు గొప్ప జనముగా ఆయను. మోసే దేవునికి లోబడి ఆయనను నమ్మిన అబ్రహాము వంశము వారు. ఒకరోజు దేవుడు మోషేను ఒక కొండ మీదికి పిలిచి ఆయన యొక్క ఆజ్ఞలను ప్రజలకు బోధించమని ఇచ్చినాడు. రాతి మీద దేవుని మాటలను మోసే కొండను దిగుతూ తీసుకొని వస్తున్నట్లుగా ప్రతివారు ఆయన మాటలకు లోబడవలనని దేవుడు కోరుకుంటున్నాడు. 10వ చిత్రము. దేవుడు మోసేకిచ్చిన ఆజ్ఞలలో అవి ఒకే నిజదేవుని ప్రేమించి లోబడవలనని ఆజ్ఞాపిస్తున్నాయి. మనము విగ్రహములను లేక మృగముల బొమ్మలను లేక ఇతర వస్తువులను పూజింపకూడదని ఆజ్ఞాపించుచున్నది. సృష్టికర్త అయిన ఒకే దేవుణ్ణి ఆరాధించాలని తండ్రి, తల్లి, బిడ్డలు కలిసి దేవుణ్ణి ఆరాధించుచున్నారు. ప్రజలందరూ వారములో ఒక దినము ఆరాధనకు కేటాయించవలెను. పిల్లలు వారి తల్లిదండ్రులకు లోబడి వారిని సన్మానించవలెను. మనము నరహత్య చేయకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. వేరొకని భార్యను మనము ఆశించకూడదు. మనము ఇతరుల వస్తువులను తీసుకోనకూడదు. ఆయన మాటలను నెరవేర్చవలెనని దేవుడు మాట్లాడుతున్నాడు. 11వ చిత్రము. ఒక మనిషి దేవుని మాటకు లోబడక పాపము చేసినప్పుడు అతను ఒక మేకపిల్లను బలిగా అర్పించాలి. అతిక్రమము చేసిన దానికి బదులుగా మేకపిల్ల చచ్చిపోయెను. మేకపిల్ల దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది. లోకములోని ప్రజలందరి కొరకు యేసు ప్రభు వచ్చినప్పుడు దేవునికి బదులుగా చనిపోవుటకు వచ్చెను. ఆయన లోక పాపములను తీసివేయుటకు దేవుని గొర్రెపిల్ల శిలువ మీద చనిపోతూ యేసు మన పాపముల కొరకై చనిపోయినాడు. యేసుక్రీస్తు యందు విశ్వాసముంచుము, నీ పాపములను ఒప్పుకొనుము, పశ్చాత్తాపడి పాపము నుండి విడుదల కమ్ము, దేవుడు నిన్ను కూడా కరుణించును. 12వ చిత్రము. ఇప్పుడు మనము యేసు ఏ విధముగా పుట్టినాడో చూద్దాము. చాలా దినముల కిందట దేవుడు ఒక రక్షకుని పంపుటకు వాగ్దానము చేసెను. ఒక దూత యవనస్తురాలైన మరియమ్మ దగ్గరకు పరలోకము నుండి వచ్చినట్లు మనం చూస్తున్నాం. మరియమ్మ కన్యక. యేసేపుకు నిశ్చితార్థము చేయబడెను. దేవుని ఆత్మ ఆమె మీదికి వచ్చునని, ఆమె గర్భము ధరించునని దూత మరియమ్మతో చెప్పెను. మరియమ్మ, భయపడకు, ఇదిగో నువ్వు గర్భము ధరించి కొడుకును కని ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున అవునుగాక. దూత యేసేపునకు కలలో కనబడి మాట్లాడెను. యేసేపు, మరియమ్మను నీ భార్యగా చేసుకొనుటకు భయపడకుము. దేవుని పరిశుద్ధాత్మ శక్తిని బట్టి ఆమె గర్భము ధరించెను. అతనికి యేసు అను పేరు పెట్టుము. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. దూత చెప్పినట్లుగా యేసేపు దేవుని మాటకు లోబడెను. 13వ చిత్రం. యేసేపు మరియమ్మ బెత్లెహేము ఊరికి పోవలసి వచ్చెను. పట్టణమంతయు ప్రజలతో నిండినందున వారికి స్థలము లేకపోయెను. వారు పశువుల పాకలో ఉండవలసి వచ్చెను. అప్పుడు మరియమ్మ యేసు బాలుని కనెను. ఆ రాత్రి ఒక దూత కొందరు గొర్రెల కాపరులు దగ్గర పొలములో మందను కాచుచుండగా కనబడెను.
బెత్లెహేము ఊరిలో యేసు జననము గురించి ఇలాగూ చెప్పెను, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు చెబుతున్నాను. దావీదు ఊరిలో రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. అప్పుడు అనేక మంది దేవదూతలు ఆకాశములో కనబడి దేవునికి స్తుతులు పాడుతుండిరి. అంతటా ఆ గొల్లోళ్ళు రక్షకుని చూచుటకు వెళ్ళారు. 14వ చిత్రము. 12 సంవత్సరాలు వయస్సు కలిగిన యేసును చూస్తున్నాము. ఆయన దేవుని గూర్చి ఇశ్రాయేలు నాయకులతోనూ బోధకులతోనూ ప్రశ్నలు అడుగుచూ వినుచూ మాట్లాడుతున్నాడు. వారు దేవుని విషయమై గొప్ప జ్ఞానమును చూచి ఆశ్చర్యపడెను. యేసు పెద్దవాడై దేవుని గూర్చి ప్రజలకు బోధించుట చూపుతున్నది. కొంతమంది ఆయన బోధ విని ఇతరులు నమ్మక ఆయనను ఎదిరించిరి. దేవుని మనము నమ్మి యేసుని వెంబడించాలని కోరుతున్నాడు. 15వ చిత్రము. యేసు గొప్ప శక్తితో అద్భుతములు చేయగలడని చూపుతున్నాయి. యేసు పుట్టుగుడ్డివాడిని తాకినట్లును అతడు చూపు కలిగిన వాడుగా చూస్తున్నాం. చనిపోయిన బిడ్డ యొక్క తల్లిదండ్రులు చూస్తుండగా ఆ బిడ్డను లేపినట్లు కనబడుతున్నది. చివరిగా యేసు నీళ్ల మీద నడిచినట్లు చూస్తున్నాం. వెలుపల వారి దోణిలోని తన శిష్యుల యొద్దకు ఆయన వెళుతున్నాడు. ప్రభువైన యేసు తాను దైవ కుమారుడని చూపుటకు ఇలాంటి అనేక అద్భుతములు చేసెను. యేసు యొక్క శక్తి మనకు సైతము తోడ్పడును. 16వ చిత్రము. యేసు అనేక అద్భుత కార్యములు చేసెను. అనేక మంది ప్రజలు ఆయనను వెంబడించిరి. యేసు కరుణామయుడు, వ్యాధి కలిగిన వారిని బాగుచేసెను, దైవ మార్గమును బోధించెను. తప్పిపోయిన పాపపు ప్రజలను రక్షించడానికి ఆయన వచ్చెను. అయినను వారు పాపులని ఆయన చెప్పినప్పుడు దుష్ట ప్రజలు ఆయనను ద్వేషించిరి. ప్రజల నాయకులు యేసు మీద కోపపడిరి. వారు యేసు దేవుని కుమారుడని నమ్మలేదు. వారు ఆయనను బంధించిరి. ఆయనపై తప్పుడు సాక్ష్యము చెప్పి ఆయనను కొట్టిరి. వారు ఆయన నెత్తిపై ముళ్ళ కిరీటమును ఉంచిరి, ఎంగిలి మూసిరి, అపహాసించిరి. అయితే యేసు వారిని ఎదిరించటలేదు. ఇట్లు ఆయనకు జరుగునని ఆయనకు ముందుగానే తెలుసు. ఆయనను దుష్ట ప్రజలు హింసించి చంపుటకు ఆయన సమ్మతించెను. ప్రజలందరి పాపం యొక్క శిక్షను తీసివేయుటకు, దేవునికి బదులుగా చనిపోవుటకు ఆయన వచ్చి ఉన్నాడు. 17వ చిత్రము. ప్రభువైన యేసు ఒక మాను మీద శీలలతో కొట్టబడెను. శిలువ నేలపై నిలువుగా ఉంచబడెను. చనిపోయినంత వరకు యేసు దానిపై వేలాడెను. 2 దొంగలను యేసుతో పాటు శిలువ వేయబడెను. వారు కూడా ఈ విధముగానే చనిపోయెను. ఆ దినాలలో దొంగలను ఈ విధముగా క్రూరముగా చంపు అలవాటు కలదు. అయితే యేసు ఎప్పుడైనను అన్యాయమైనను చేయలేదు. అయితే ఆయన ప్రజలందరి పాపముల కొరకు చనిపోయెను. మనమందరము పాపము చేసితిమి, మన పాపములకు మనమే చనిపోవలెను. మనకు రావలసిన శిక్షను యేసు భరించెను. మనము పాపులమని ఒప్పుకొని నిజముగా మన పాపముల నుండి తొలగిన యెడల దేవుడు మనలను కరుణించును. ప్రభువైన యేసు క్రీస్తు యందు విశ్వాసముంచుము, ఆయనను వెంబడించుము, అంగీకరించుము, నీవు రక్షింపబడుదువు. 18వ చిత్రము. యేసు యొక్క శత్రువులు ఆయనను నాశనము చేసితిరని తలంచెను. కాని అట్లు జరగలేదు. యేసు చనిపోయిన తరువాత అతని స్నేహితులు అతని శవమును ఒక గుహలో పెట్టిరి. ఆ గృహద్వారమును ఒక పెద్ద బండతో మూసిరి. 2 రోజులు గడిచెను. 3వ రోజు యేసు మరణమును జయించి లేచెను. కొందరు ఆడవాళ్లు సమాధి కాడికి వచ్చినప్పుడు రాయి పక్కకు తీయబడినట్టు యేసు వెళ్లిపోయినని గ్రహించిరి. 2 దూతలు అక్కడ ఉండి యేసు బ్రతికి ఉన్నాడని వారితో అనెను. సజీవుడైన వానిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచినాడు.
మనిషి కుమారుడు పాపిష్ఠులైన మనుషులకు అప్పగించబడి మూడవ రోజు సిలువ వేయబడి లేచినాడు. యేసు చనిపోయి లేచినప్పుడు ఆయన దేవుడని రుజువాయెను. నేడు యేసు ఇంకనూ జీవించుచున్నాడు. సాతాను కంటెను మరణము కంటెను ఆయన శక్తిమంతుడు. 19వ చిత్రము. యేసు చనిపోయి లేచిన తరువాత అనేక మంది స్నేహితులు ఆయనను చూచినారు, ఆయనతో మాట్లాడినారు, భోజనము చేసినారు. తోమా యేసు శిష్యులలో ఒకడు. యేసు బ్రతికి ఉన్నాడని అతడు నమ్మలేదు. ఆయన చేతులలో ఉన్న చీలల గాయాలు తాకి చూచినంతవరకు నేను నమ్మను అనెను. యేసు తోమాకు తన చేతులలో ఉన్న గాయాలను చూపుతున్నట్లు చూస్తూ ఉన్నాం. తోమాకు ఏ అనుమానము లేదు. అతడు యేసు ఎదుట సాష్టాంగపడ్డాడు. నా ప్రభువా, నా దేవా. తోమా, నీవు నన్ను చూసి నమ్మినావు, చూడక నమ్మిన వారు ధన్యులు. 20వ చిత్రము. యేసు చనిపోయి లేచినాకల 40 రోజుల వరకు ప్రజలకు చాలాసార్లు కనబన్నాడు. ఆయన బ్రతికున్నాడని అందరూ చూచారు. ఇప్పుడు యేసు పరలోకమందున్న తన తండ్రి యొద్దకు వెళ్ళిపోవడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన వచ్చి చేయవలసిన పనిని పూర్తి చేసినాడు. యేసు తన శిష్యులతో ఈ సువార్తమానమును అన్ని స్థలాలలో అందరికీ ప్రకటించమని చెప్పెను. యేసు ఈ లోకమును విడిచి పైనున్న పరలోకమునకు పోతుండగా శిష్యులు ఆయనను చూసినారు. తెల్లని బట్టలు కట్టుకున్న 2 దూతలు యేసు శిష్యులకు కనబడి ఆయన వెళ్ళిన రీతిగానే ఒకరోజు ఆయన తిరిగి పరలోకం నుండి వస్తానని చెప్పినాడు. ఆ సమయము వచ్చినంతవరకు యేసు పరలోకములో ఉంటాడు. ఆయన నమ్మి వెంబడించిన వారందరికీ ఆయన ఒక స్థలము ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పుడు నీ సంగతి ఏంటి? యేసును నమ్మి వెంబడించదవా? ఆయనను కలుసుకోవటానికి సిద్ధముగా ఉన్నావా? 21వ చిత్రము. ఏమండి, యేసు శిలువపై ఎందుకు చచ్చిపోయినాడు? పాప శిక్ష నుండి పాపులను రక్షించుటకై చచ్చిపోయాడు. యేసు ఎప్పుడునూ పాపము చేయలేదు, కాని ఆయన దేవుని నుండి మనలను వేరుపరచునట్టి పాపమును తీసివేయుటకై చచ్చిపోయాడు. యేసు మంచివాడు, పరిశుద్ధుడు, పాపము లేనివాడు, పవిత్రుడైన దేవుని గొర్రెపిల్ల. మన కొరకు చచ్చిపోయాడని శిలువ గుర్తు చేస్తుంది. మనము యేసునందు విశ్వాసముంచి పశ్చాత్తాపపడి పాపము నుండి విడుదల పొందినప్పుడు మన పాపములు క్షమించబడును. యేసు మనలను దేవుని బిడ్డలుగా చూస్తున్నాడు. విశ్వాసి అనగా అర్థమేమిటి? నీవు అర్థము చేసుకునుటకు సహాయపడును. 22వ చిత్రము. యేసు 2 దారులున్నాయని ప్రకటించాడు. ఏమండి, ఈ విశాలమైన దారి ఏంటి? అది నాశనము, అగ్ని, నరకమునకు దారితీసే విశాలమైన దారి. ఆ దారిలో ప్రతివారు పుట్టినప్పుడు నుండి ఉన్నారు. ఆదాము నుండి మనమందరమును పాప స్వభావమును వారసులమైయున్నాం. మరొక దారి ఏమిటండి? యేసు పరలోకమందలి దేవుని యొద్దకు నడిపించే ఇరుకు దారిలో నడవమన్నారు. ఒక వ్యక్తి ఈ జీవితములో యేసు యందు విశ్వాసముంచి ఆయనను నమ్మిన ఎడల అతను నిత్య జీవమును పొందును. అతను విశాల దారిని తొలగి పరలోకమునకు నడుపు ఇరుకు దారిలో నడుచును. ఇరుకు దారిలో ఉన్నవారికి తీర్పు లేదు. ఇష్టమున్నచో నీవు యేసుని అంగీకరించుము. నిర్ణయించుకున్నచో దేవునితో ఇలాగూ ప్రార్థించుము: దేవా, నేను పాపినని ఒప్పుకొనుచున్నాను. యేసు నా పాపముల కొరకు శిలువపై రుణము చెల్లించి చచ్చిపోయాడని నమ్ముతున్నాను. నన్ను క్షమించి నా హృదయమును కడిగి నీ కుటుంబములో ఒకనిగా చేయుము. యేసు యొక్క జీవిత మార్గమును నేను వెంబడింపగోరుచున్నాను. చచ్చిపోయిన తరువాత పరమందు నీతో జీవింతును. దేవా, నీకు వందనములు. ఆ విధముగా నీవు ఎటువంటి పాపము లేని దేవునితో మాట్లాడినప్పుడు నీవు ఇరుకు దారిలో ప్రవేశించెదవు. అది సమాధాన సంతోషములకు దారి. 23వ చిత్రము. ఈ ప్రజలందరూ యేసు దగ్గరకు ఎందుకొస్తున్నారు? యేసు ప్రతి వంశము నుండి, ప్రతి జాతి నుండి,
ప్రతి భాష నుండి ప్రజలను రమ్మని పిలుస్తూ ఉన్నాడు. వారు ఆయనను నమ్మి ఆయన బిడ్డలైనారు. వారు పరలోకమునకు పోవు ఇరుకు దారిలో ఉన్నారు. ప్రభు యేసునందు దేవుని బిడ్డలు అందరూ ఐక్యత కలిగి ఒకే కుటుంబమై ఉన్నారు. 24వ చిత్రము. ఓహో, ఇతడు నికోదేమై ఉండాలి. అవును, ఇతడు మత బోధకుడైన నికోదేము. ఒక రాత్రి ఇతడు దేవుని గూర్చి ఎక్కువగా తెలుసుకోవాలని యేసునద్దకు వచ్చినాడు. దేవుని కుటుంబము చెందు ప్రతి వానికి నూతన జీవమును అవసరమని యేసు ఇతనితో చెప్పెను. అది తిరిగి జన్మించినట్లు ఉన్నది. మనలను మనమే మార్చుకొనుటకు శక్తి లేదు. మనము యేసును నమ్మి ఆయనను వెంబడించినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ మనకు కొత్త జీవము అనుగ్రహించును. మనము దేవుని బిడ్డలము, కొత్తవారముగా ఉంటాము. 25వ చిత్రము. ఈ మనుష్యులు యేసు యొక్క శిష్యులు. యేసు పరలోకమునకు వెళ్ళినప్పుడు ఆయన వారికి పరిశుద్ధాత్మను వరమును ఇచ్చెదనని వాగ్దానము చేశాడు. 10 రోజులు గడిచిన తరువాత యేసు పరలోకమునకు వెళ్ళెను. శిష్యులందరూ కలిసే ఉన్నారు. హఠాత్తుగా ఆయన మాట ఇచ్చిన రీతిగా దేవుని పరిశుద్ధాత్మ వచ్చి వారిని నింపెను. దేవుడు చేసిన ఆశ్చర్యకరమైన సంగతులు ఇతరులతో చెప్పుటకు, వేరే వేరే భాషల్లో మాట్లాడుటకు శిష్యులకు శక్తి ఇచ్చెను. దేవుని పరిశుద్ధాత్మ నిజ విశ్వాసులలో నివాసముంటాడు. యేసు ప్రేమించుటకును లోబడుటకు వారికి శక్తినిస్తాడు. 26వ చిత్రము. ఒక వ్యక్తి యేసును నమ్మకముందు అతడు చీకటిలో నడిచిన మనిషి అయ్యున్నాడు. అతడు త్రుట్టిల్లపడి అనేకసార్లు పాపములో పడిపోతాడు. ఎందుకంటే అతనికి దారి చూపేటువంటి వెలుగు లేదు. మనము ప్రభువైన యేసును నమ్మినప్పుడు మనము తిననైన దారిలో సూర్యుని వెలుగులో నడుచువారమై ఉన్నాము. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఎవడైనను నన్ను వెంబడించిన వెడలా అతడు చీకటిలో నడవడు అని యేసు చెప్పెను. విశ్వాసులందరికీ దేవుడు తన జీవ మార్గమును, తన పరిశుద్ధాత్మను దయచేసి సహాయపడును. 27వ చిత్రము. ఒక విశ్వాసి యేసు క్రీస్తులో ఒక క్రొత్త వ్యక్తి. అతడు దేవుని వాక్యమునకు లోబడును. దేవుడు వాని పాపములు క్షమించునని కృతజ్ఞత కలిగి ఉంటాడు. ఒక విశ్వాసి వ్యభిచారము చేయడు, కొట్లాడడు, దొంగతనము చేయడు, ఇతర దేవతలను పూజింపడు. చెడ్డవానిని మంచివానిగా చేయుటకు పరిశుద్ధాత్మ విశ్వాసికి బలమునిస్తాడు. 28వ చిత్రము. దేవుని మార్గములో నడుచుచున్న ఈ కుటుంబాన్ని చూడుము. దేవుని వాక్యము ఆజ్ఞాపించిన రీతిగా ఈ మనుష్యుడు తన భార్యను ప్రేమించుచున్నాడు. స్త్రీ తన భర్తను గౌరవించును. వారు ఒకరితో ఒకరు సహవాసము కలిగి ఉంటారు. వారి బిడ్డలను దేవుని ప్రేమలో, ఆయన వాక్యమునకు విధేయత కలిగిన వారిగా పెంచును. క్రైస్తవ కుటుంబము ప్రార్థన చేస్తూ దేవుని కొరకు కలసి పని చేయాలి. 29వ చిత్రము. యేసు తనను వెంబడించిన వారికి, శిష్యులకు ప్రజలందరినీ, శత్రువులను కూడా ప్రేమించమని ప్రకటించెను. దొంగలచే కొట్టబడి దోచబడిన ఒక కథ యేసు చెప్పినాడు. వేరొక జాతి మనుష్యుడు చాలా దెబ్బలు తగిలిన మనిషిని చూసినాడు. అతడు డబ్బులు కోరలేదు గాని ఆ వ్యక్తి ఎడల శ్రద్ధ కలిగిన వాడై సహాయము చేసినాడు. మనము కూడా ఈ విధముగా మంచి పనులు చేయమని యేసు చెప్పినాడు. 30వ చిత్రము. ఈ మంటలో ఏమిటండి కాలుస్తున్నారు? ఈ మనుష్యులు విగ్రహములను, తాయితలను కాలుస్తున్నారు. వారు యేసు యందు విశ్వాసముంచకమునుపు పూర్వము వీటిపై విశ్వాసముంచినారు. అయితే క్రైస్తవ విశ్వాసి సాతానుకు చెందిన ప్రతి దానిని దయ్యముల నుండి తొలగిపోవాలి. ప్రభువు దయ్యముల కంటేను, దురాత్మల కంటేను విశ్వాసులమైన మనము దయ్యములకు భయపడవలసిన అవసరము లేదు. మనము సహాయపడమని, రక్షించమని దేవుణ్ణి మాత్రమే తప్పకుండా అడగాలి.
31వ చిత్రము. అబ్బా, ఈ వ్యక్తి దయ్యముల చేత పీడింపబడినాడు. దయ్యముల చేత పీడింపబడుతున్న ఒక మనిషిని చూస్తున్నాం. అతన్ని తాళ్ల చేతను గొలుసుల చేతను ఎవరునూ కట్టేయలేకపోయినారు. ఎందుకంటే దురాత్మలు దయ్యాలు అతనిలో చాలా బలముగా ఉన్నాయి. యేసు దయ్యములను బయటికి రమ్మని పిలిచాడు. అవి అలాగే బయటికి వచ్చినాయి. ఆ వ్యక్తి విడుదల పొందినాడు. అతను యేసు చేసిన పనిని చెప్పడానికి తన స్నేహితుల యొద్దకు వెళ్ళినాడు. యేసుకు దయ్యముల కంటే శక్తి ఉన్నది. సాతాను దయ్యములు యేసుకు లోబడవలెను. ఇష్టమున్నచో నీవు దయ్యముల చేత పీడింపబడినట్లయితే ఇతర విశ్వాసులతో నా కొరకు ప్రార్థన చేయమని అడగాలి. శక్తిమంతుడగు ప్రభు యేసు వానిని నీలో నుండి బయటికి తీసివేయును. మనము యేసుకు లోబడి ప్రేమించినప్పుడు ఆయన మనలో నివాసముంటాడు. ఆయన శక్తి మనలను కాపాడుతుంది. సాతాను మనకు ఎలాంటి హాని చేయదు. 32వ చిత్రము. మనము దేవుణ్ణి మరిచిపోయి ఎల్లప్పుడూ డబ్బు, గుడ్డలు, బీడీలు, సిగరెట్లు, సారాయి మరి ఇతర వస్తువుల గురించి ఆలోచన చేయమని సాతానుడు కోరుకొనుచున్నాడు. ఈ వస్తువులు మనకు సంతోషమునిస్తాయని సాతానుడు చెబుతున్నాడు. కాని అతడు అబద్ధికుడు. మనలను మోసము చేసి నాశనము చేయాలని ఆలోచన చేస్తున్నాడు. విశ్వాసి యేసు వైపు చూస్తున్నప్పుడు, ఆయనను వెంబడించినప్పుడు శోధనను, చెడు కార్యములను, దురలవాట్లను ఎదుర్కొనే శక్తి కలిగినవాడు. 33వ చిత్రము. యేసు దేవుని ప్రేమను చెప్పుటకు ఈ కథను చెప్పినాడు. ఒక యవనస్థుడు ఇండ్లు విడిచి దూరదేశమునకు పోయి అనేక చెడ్డ పనులు చేసినాడు. అతడు వ్యభిచారము చేసినాడు. తన తండ్రి తనకిచ్చిన డబ్బును వృధా చేసి ఘోరమైన పాపి అయినాడు. తన డబ్బులన్నీ అయిపోయిన తరువాత తీవ్రమైన కరువు వచ్చినప్పుడు అతడు పేదవానిగాను ఆకలి చేత బాధపడినాడు. తండ్రి అతనిని ఎక్కువగా ప్రేమించినందున అతడు తిరిగి వచ్చినప్పుడు ఆ యవనస్తుని తండ్రి చేర్చుకున్నాడు. దేవుడు మనలను ఆ రీతిగా ప్రేమించుచున్నందున ఆయన మన పాపములను క్షమించి మనలను మరలా తన బిడ్డలుగా అంగీకరిస్తాడు. 34వ చిత్రము. వారు దేవుని ప్రార్థన చేసి ఆయన మంచిది చేస్తాడని నమ్ముతాడు. ఆయనకు ఇష్టమున్న విడల వ్యాధిగ్రస్తుని బాగుచేస్తాడు, లేక అతనికి సహాయపడేటువంటి మంచి మందును ఇస్తాడు. దేవుడు మనలను ప్రేమించి తన బిడ్డలకు కలుగు ప్రతి దానిని తన అదుపులో ఉంచుకొనును. దయ్యముల నుండి దేవుని విశ్వాసిని కాపాడును. కావున వాణ్ణి గూర్చి భయపడవలసిన అవసరం లేదు. కష్టము వచ్చినప్పుడు యేసు మనతో ఉండి మనకు శాంతిని, సమాధానమునిస్తాడు. 35వ చిత్రము. మనందరము ఒకరోజు చచ్చిపోతామని మనకు తెలుసు. కాని మనము చనిపోయినప్పుడు ఏమి జరుగుతుంది? ఒక విశ్వాసి చనిపోయినప్పుడు అతని ఆత్మ క్రీస్తుతో ఉండుటకు వెళ్ళెను. బైబిలు మనము యేసుతో ఉండుటకు వెళతామని చెప్తుంది. అతని స్నేహితులు దుఃఖము చేత బాధపడకూడదు. మరణమన్నా మనము భయపడకూడదు. ఎందుకనగా దేవుడు మనలను ప్రేమించి పాపము నుండి మనలను విడిపించాడు. అవిశ్వాసులకు మరణము తరువాత జీవము గూర్చి ఇలాంటి ఆశ్చర్యకరమైన నిరీక్షణ ఉండదు. వారు శిక్షాస్థలమునకు వెళ్ళును. నీవు చచ్చిపోయిన తరువాత ఎక్కడికి పోతావు? 36వ చిత్రము. ఇక్కడ మనము దేహమునందు అవయములను చూస్తున్నాము. దేహమునందు ప్రతి అవయమునకు సొంత పని ఉన్నది. కళ్ళు చూచును, చెవులు వినును, నోరు మాట్లాడును, తినును, ముక్కు వాసన చూచును. దేహము యొక్క శరీర అవయములు అన్ని కలిసి పనిచేయును. ఒక అవయమునకు జబ్బు కలిగినప్పుడు, గాయము తగిలినప్పుడు శరీరమంతయు బాధపడును. అవును, విశ్వాసులందరూ అనగా సంఘమంతయు ఒకే శరీరమని దేవుడు చెప్తున్నాడు గదా. యేసు శరీరానికి శిరస్సయున్నాడు. దేవుడు ఒక పనిని నియమించినాడు. ఉదాహరణకు వాక్యము చెప్పుట, పాడుట, బోధించుట, ప్రతివాడు వ్యవసాయము చేయుట, వంట చేయుట,
శరీరమంతయు బలముగా ఉండునట్లు ప్రభు యేసు కొరకు పని చెయ్యాలి. అందరూ విశ్వాసులను ఒకరినొకరు ప్రేమించుకొనవలెను, కలసి పని చేయవలెను. లేని ఎడల క్రీస్తు శరీరము బాధపడును. 37వ చిత్రము. విశ్వాసులందరూ దేవుణ్ణి ఆరాధించుటకు కూడుకొనవలెను. మనము దేవుని వాక్యము నుండి నేర్చుకోవాలి, పాటలు పాడాలి, ప్రార్థన చెయ్యాలి. దేవుని సేవ నిమిత్తమై మనము కానుకలు కూడా తీసుకురావాలా. ప్రభు యేసు యొక్క మరణమును జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ మన విశ్వాసులు రొట్టె ద్రాక్షరసము తీసుకున్నట్లు చూస్తూ ఉన్నాం. ఈ రొట్టె శిలువపై నలగొట్టబడిన యేసు శరీరమునకు గుర్తుగా ఉన్నది. ద్రాక్షరసము మనలను పాపము నుండి విడుదల చేయుటకు చిందింపబడిన యేసు రక్తమునకు సాదృశ్యముగా ఉన్నది. 38వ చిత్రము. ఒకానొక రోజున ప్రభు యేసు అకస్మాత్తుగా తాను చెప్పినట్లుగానే పరలోకము నుండి తిరిగి వస్తాడు. నిజ విశ్వాసులందరినీ ఆయన చేర్చుకొనడానికి వస్తాడు. చనిపోయిన ప్రజలందరినీ యేసు లేపుతాడు. కనుక వారి సమాధులు ఖాళీగా ఉండును. ఇంకను జీవించి ఉన్న దేవుని ప్రజలు వారితో పోతారు. ఆకాశములో మనమందరమును ప్రభువైన యేసును కలుసుకుంటాము. ఆయనతోనే నిరంతరము ఉంటాము. అవిశ్వాసులు దేవుని తీర్పుపై విడిచిపెట్టబడతారు. నేడు యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు నీవు సిద్ధముగా ఉన్నావా? 39వ చిత్రము. యేసు ఇలా చెప్పినాడు, నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. మీరు నాయందును నేను మీయందును నిలిచి ఉన్న ఎడల మీరు ఫలించును. దేవుని పరిశుద్ధాత్మ మనయందు జీవించి ఉండి పనిచేసి ప్రేమ, సంతోషము, సమాధానము, నెమ్మది, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, వినయము, ఆశానిగ్రహము కలగచేయును. మాను యొక్క కొమ్మలు చిగురించనప్పుడు వాటిని నరికివేసి అగ్నిలో కాల్చబడును. యేసును వెంబడించిన వారు అధికముగా అభివృద్ధి పొందును. ఇది మన పరలోకమందున్న తండ్రిని మహిమపరచును. 40వ చిత్రము. ఏమండి, నేను విన్నా యేసు ప్రభు మాటలు ఇతరులకు చెప్పుటకు ఇష్టపడుచూ ఉన్నాను. మంచిది, విశ్వాసులందరూ వెళ్ళి ఇతరులకు వారి పాపము నుండి, నరకము నుండి రక్షించబడుదురని, ఈ ఆశ్చర్యకరమైన మాటలు చెప్పవలనని యేసు ఆశపడుతున్నాడు. ఇక్కడ ఒక మనిషి యేసుకు లోబడి ఆయనను గూర్చి ఇతరులకు చెప్పుట మనము చూస్తూ ఉన్నాము. క్రీస్తు కొరకు పరిశుద్ధాత్మ సాక్ష్యమిచ్చుటకు సహాయపడును. ఈ మాటలన్నీ నీవు నేర్చుకున్న దానిని ఇతరులకు ప్రకటించుము.